గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి బంద్ నిర్వహించారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిరసన తెలిపారు. అనంతరం మాల మహాసభ రాష్ట్ర నాయకులు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు బ్రాహ్మణ వాదానికి మద్దతుగా ఎస్సీ వర్గీకరణ చేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిపై ఆయన మండిపడ్డారు. పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలను ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూయించివేశారు. పట్టణ ప్రజలు అన్ని వ్యాపార సంస్థల వారు బంద్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వం నిర్మించిన 8 మెడికల్ కాలేజీల్లో 172 ఎస్సీ ఎస్టీ మెడికల్ సీట్లు అమ్ముకునే అవకాశం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మాలా మాదిగల మధ్య, చమరు జాతువుల మధ్య, మాలలకి మాదిగలకి తేడాలు తెచ్చి ఘర్షణలు పెట్టి కుల ఘర్షణలకు ఉద్భవిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుని ఎండగడిది బంద్ జరుగుతుంది. ఇది రాజ్యాంగం. ఈరోజు మాకు జరిగిన నష్టం బీసీలకు ఎప్పుడో జరిగిపోయింది. మాకు జరిగిన నష్టం మైనారిటీలకు ఎప్పుడో జరిగింది. మేము మైనారిటీలకు మద్దతు ఇచ్చాం. బీసీల రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఆర్టికల్ 341 మండల్ కమిషన్ కోసం మేమే మద్దతు ఇచ్చాం. ఈరోజు గొంతెత్తకపోతే 90% కోర్టుల్లో, పార్లమెంటులో, రాజ్యసభలో, పిఎంఓలో, రాష్ట్రపతి భవన్లో, ఇక్రిసాట్లో, ఐఐఎంలు, ఐఐటీల్లో, దూరదర్శన్లో, అన్ని నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏజెన్సీల్లో, డిఫెన్స్ అకాడమీల్లో, ఆల్ ఇండియా డిఫెన్స్ సర్వీసుల్లో, రాలో, ఐడీలో, సిబిఐలో ఈ బ్రాహ్మణ బచ్చాలు, ఈ కుతంత్రవాదులు, ఈ మనువాదులు, ఈ దేశద్రోహులు తిష్టవేసి ఈ వర్గాల ప్రజల రాజ్యాంగ హక్కులు, రక్షణలను నిర్వీర్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకో. ఇది మరో స్వతంత్ర పోరాటానికి నాంది. ఈ బ్రాహ్మణుల్ని, ఈ మనువాదుల్ని, ఈ ఆర్ఎస్ఎస్ని, ఈ కులాన్మాదుల్ని, ఈ దేశంలో అగ్రకుల నీతితోటి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల రక్తాన్ని చురుకుంటున్న ఈ దేశ ద్రోహుల్ని వాళ్ళ మూలాలకి తరిమి కొట్టేందుకోసం వీళ్ళు హిరేషియాకి తరిమేస్తాం. ఇది మొదలు మాదిగలకు ఒకటే ఇక్కడ నుంచి చేస్తా ఉన్నాం. ఈ క్రిమినలే అమలైతే ఎన్నాళ్ళు ఎంఆర్పిఎస్ని పెంచి పోషించిన మాదిగ ఉద్యోగులారా, మీరు చేసిన నేరానికి, పాపానికి ఈ క్రిమిలేయర్ పేరుతోటి మీ బిడ్డల్ని గెంటేస్తా ఉన్నారు. రిజర్వేషన్ మమ్మల్ని మా బిడ్డల్ని గెంటేస్తా ఉన్నారు. మీరేదో ఎంఆర్పిఎస్ మోజులో, కులం మోజులో పడి మాదిగ జాతికి, మాదిగ ఉద్యోగులారా, మాదిగ రాజకీయ నాయకులారా, ఎంఆర్పిఎస్ కార్యకర్తలారా, మాదిగ జాతిని మీరు నాశనం చేయొద్దు. మీ బిడ్డల భవిష్యత్తుని పాము దాని పిల్లల్ని ఎట్లయితే ఇప్పటికి చంపుతుందో, మీరు మాదిగ పిల్లల్ని భవిష్యత్ తరాలకి రిజర్వేషన్ లేకుండా చేసి మీరు మీ జాతిని సర్వనాశనం చేయడానికి సిద్ధమైంది మాదిగ నాయకత్వం. అందుకే మాదిగ ఉద్యోగులారా, మాదిగ కార్మికులారా, మేము ఈరోజు కొత్త ఉద్యమానికి నాంది చేస్తూ ఉన్నాం. తమిళనాడు తరహాలో వెనకబడ్డ ఎస్సీ ఎస్టీలోని సామాజిక వర్గాలకు 5% రిజర్వేషన్లు అదనంగా వాళ్ళకి ఇవ్వాలి. తమిళనాడులో ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు నీకు నీతి నిజాయితీ ఉంటే, ఎస్సీ ఎస్టీల పట్ల, ముఖ్యంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటే 5% రిజర్వేషన్ తమిళనాడులో ఇచ్చినట్టు మాదిగ సామాజిక వర్గానికి అదనంగా ఇచ్చే నీతి, ధైర్యం నీకుందా చంద్రబాబు అని మాదిగ తెలుగుదేశం ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, మేము ఓట్లేస్తే గెలిచాం. మేము కూడా ఓట్లేస్తే గెలిచాం. ఈ ఖమ్మం వాళ్ళ మీద 3 రాజధానుల పేరుతోటి ఈ వద్దని ఖమ్మ స్త్రీల మీద, ఖమ్మ నాయకుల మీద, వాళ్ళ వ్యాపార సంస్థల మీద గత ప్రభుత్వం దాడి చేస్తే వాళ్ళ సామాజిక వర్గం మీకు మేలు చేసింది గుర్తుపెట్టుకోండి. చిన్న ఇంటి వాళ్ళ వ్యవసాయాలు లెక్క పెట్టద్దు. అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే నైజం మీరు ఖమ్మ నాయకులారా, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వదిలు. లేదంటే ఆఖరి ఖమ్మ ముఖ్యమంత్రివి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు మా మధ్య రాజు నువ్వు చెయ్యి, నీకు దమ్ముంటే ఈ పొన్నూరు నుండి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే జిల్లాల వారి వర్గీకరణ నాగా చేసి చూపించును. నీకు దమ్ముంటే నిండు జైల్లో మేము పెట్టించకపోతే నీ రాజ్యాంగ వ్యతిరేకమని, సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకమని మేము నిరూపించి నిన్ను జైల్లో పంపిస్తాం. తమాషా అనుకుంటున్నా.
వాళ్ళ మాదిగల మధ్య రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని సంవత్సరాలు ఆటలాడతాం. ఈరోజు మీ సంగతి తేలుస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు మా నాయకుడు మాలయ సేన జాతీయ అధ్యక్షుడు మా చైతన్య అందరికీ జై భీమ్, జై మాలా, జై మాలా. ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతోటి అలాగే క్రిమినల్ అనే పద్ధతితోటి ఎస్సీలని ప్రతినిధులుగా చీలుస్తా ఉన్నారు. ఆర్థిక వనరుల్ని తీసే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎస్సీలకి మనుగడే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. మేము ఏదైతే ఈ ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గవర్నమెంట్ నిలబెట్టింది ఈ యొక్క మాలకులమే అని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏదైతే మేము మిమ్మల్ని నిలబెడితే మీరు ఖచ్చితంగా మమ్మల్ని పాల్గొస్తా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో జిల్లా గవర్నమెంట్ అధికారం చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా మేము నిలబెడతాం. ఎమ్మెల్యేని నిలుపుదల చేస్తాం. మీరు ఎక్కడ అయితే మీరు తిరగలేకుండా చేస్తాం. ఆ మాలను మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఉద్యమానికి నాంది పలికాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు ఐక్యతార్చన ప్రకటించి ముందుకు వెళ్తా ఉన్నాయి. రేపు మీకు అంత మొదలైంది. మీరు ఏదైతే ఇచ్చారో అంగీకార అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా రాబోయే రోజు ఉద్యమాలు చేసుకుంటూ ఈ యొక్క బంధు సాయంకాలం 5 గంటల దాకా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలంటే ఎవరు ఎటువంటి షాపులు ఓపెన్ చేయకుండా మాకు పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు. అడుగులు వేయకుండా బాబా సింధు నాగరికత వారసులుగా రేచర్ల గోత్రం వారసులుగా చెప్తున్నాను. ఏనండి, దయచేసి ఈ రోజు పెట్టేది సంతకం పెడితేనే రాజ్యాంగం ఈ ఎస్సీ వర్గీకరణ జరిగింది. కానీ ఇదంతా కుళ్ళు కుట్ర అని దయచేసి మాకు సహకరించాలని దయచేసి మీరు మమ్మల్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు. మాలలకి మీరు సహకరించండి. ఈ రోజు మాలలకే లేదు, రేపు ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి.